ఒక చిన్న మాటైనా, చిన్న సహాయమైనా తీసి పడేయకూడదు. ఇది చిన్నదే కదా అని. ఎందుకంటే ఒక చిన్న కథ. సునీత, లత అక్క చెల్లెలు సిటీలో చదువుకుంటున్నారు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు పల్లెటూరికి. అక్కడ అది రైతు కుటుంబం. అక్కడ చూస్తే ఇంటి చుట్టూ పూల మొక్కలు, ఇంటి పెరటిలో పండ్ల తోట, కూరగాయల తోట, పక్కన కుటం, బర్రెలు, ఎడ్లు, ఆవులు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక పక్కన బాతులు, కోళ్ళు, ఇవన్నీ చూసేసరికి సునీతకి, లతకి ఎంతో ఆనందం అనిపించింది. అక్కడ వాతావరణం పల్లెటూరు వాతావరణం. అయితే ఒక కోడి మాత్రం ఎంతో అందంగా ఉంది, తెల్లగా ఉంది. దాన్ని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు మామయ్య వాళ్ళు. అది వాళ్ళ మామయ్యని అడిగారు, ఎందుకు మామయ్య ఆ కోడిని అంత జాగ్రత్తగా, అంత ప్రేమగా చూసుకుంటున్నారు అని. చూడమ్మా, అది మా కోడి కూడా కాదు, కానీ మమ్మల్ని కాపాడిన దేవత. ఒకరోజు అందరము పడుకున్నాక పక్కన ఉన్న కుటమంతా కాలిపోతుంది. అప్పుడు ఈ కోడి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఇంటి ముందర నిలబడి కుక్కరపో అంటూ అరుస్తూనే ఉంది. ఈ అరుపులకి వెంటనే నేను చూస్తే మొత్తం కాలిపోతుంది. అంటే వెంటనే నీళ్ళతో ఆర్పాము. లేకపోతే ఇల్లంతా అంటుకుపోయేది. అక్కడ జంతువులు, మేము అందరము బూడిదైపోయే వాళ్ళం. అందుకే ఈ కోడే మా ప్రాణాలు కాపాడింది. అప్పటి నుండి ఈ కోడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాము తల్లి అని చెప్పాడు కోడళ్ళకి. అవునా మామయ్య, ఇంత కథ ఉందా ఈ కోడి వెనుక అన్నారు పిల్లలిద్దరు. అవునమ్మా, ఇంకో విషయం చెప్పాలనా? చిన్న కోడే కానీ మా ప్రాణాలు రక్షించింది. అందుకే ఎవరైనా సరే, ఇది చిన్న పనైనా సరే, చిన్న సహాయమైనా సరే, ఇది చిన్నదేనా అంటే తీసిపారేయకూడదు. అదే ఒక్కొక్కసారి మన జీవితాలని తారుమారు చేస్తుంది అని చెప్పాడు వాళ్ళ మామయ్య. మామయ్య నుంచి ఎన్నో మంచి మాటలు నేర్చుకున్నందుకు ఆ పిల్లలిద్దరూ ఎంతో సంతోషపడ్డారు.